చదువుల తల్లి జ్ఞాన సరస్వతి ఆలయం బాసర. గోదావరి మాత విగ్రహం. ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరూ కూడా గోదావరి నదిలో స్నానం చేసి తర్వాత గోదావరి మాత వద్ద దీపాలు వెలిగించుకుని కొబ్బరికాయలు కొట్టుకుని ఇక్కడి నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది బాసర జ్ఞాన సరస్వతి ఆలయం. అక్కడికి చేరుకుంటారు. ఎక్కడో నాసిక్లో పుట్టి బాసర మీదుగా భద్రాచలం, రాజమండ్రి మీదుగా ప్రవహించి అంతర్వేదిలో కలుస్తున్న గోదావరి ఇక్కడ కూడా ప్రవహిస్తూ ఉంటుంది బాసరలో. ఈ గోదావరిలోనే బోట్ షికార్ కూడా ఉంది. మనిషికి 100 రూపాయలు. గోదావరి మొత్తం 1 కిలోమీటర్ దూరం గోదావరి నదిలో విహారానికి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి ఒడ్డుకు తీసుకొస్తారు. చాలా ఆధ్యాత్మికమైన ప్రదేశం బాసర. కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదు. దసరా రోజుల్లో అయితే చాలా రష్గా ఉంటుంది. కొన్ని వేల మంది పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. గోదావరి నదిలో విహారం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సుమారు 1 అరగంట సేపు విహారానికి తీసుకొస్తూ ఉంటారు. ఈ జ్ఞాన సరస్వతి ఆలయంలో కొన్ని వేల మందికి పిల్లలకి అక్షరాభ్యాసం జరుగుతూ ఉంటుంది. అక్షరాభ్యాసం అయిన తర్వాత వాళ్ళ పలకలు, పెన్నులు, పుస్తకాలు అమ్మవారి దగ్గర ఉంచి తిరిగి ఇస్తూ ఉంటారు. ఈ బాసరలోనే కొన్ని ప్రదేశాల్లో నాలిక మీద బీజాక్షరాలు రాసేవాళ్ళు యోగులు కూడా ఉంటారు. కొంతమంది ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఈ నాలిక మీద బీజాక్షరాలు రాయించుకుంటూ ఉంటారు వచ్చిన భక్తులు. సరస్వతీదేవి కటాక్షం లభించాలని, మంచి చదువులు చదవాలని, మంచి అభివృద్ధిలోకి రావాలని భక్తులందరూ కూడా తమ పిల్లలతో ఇక్కడ సందర్శించుకుని సంతృప్తిగా ఇంటికి చేరతారు.
జ్ఞాన సరస్వతి ఆలయం సందర్శన అయిన తర్వాత ఇక్కడనే వ్యాస మహర్షి గుహ ఒకటి ఉంటుంది. ఆ వ్యాస మహర్షి గుహకి వెళ్ళే దారిలోనే గోశాల కూడా ఉంటుంది. ఈ వ్యాస మహర్షి గుహలోకి వచ్చిన భక్తులందరూ కూడా సందర్శిస్తూ ఉంటారు. కొంచెం దూరం నడవాలి, సుమారు 1 కిలోమీటర్ ఉంటుంది. రాళ్ళు అలాగే మెట్లులాగా ఉంటాయి. ఆ రాళ్ళ మధ్యలో వచ్చి ఒక చిన్న కొండ మీదకు ఉంటుంది ప్రదేశం, అక్కడికి చేరుకోవాలి. ఈ జ్ఞాన సరస్వతీ దేవిని ఇసుకతోటి వ్యాస మహర్షి విగ్రహంగా తయారు చేశారని, అది ఇప్పటికీ ఇంకా అలాగే ఉందని చాలామంది నమ్మకం. ఈ వ్యాస మహర్షి గుహలోకి దారి బాగా చిన్న ఇరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అందరూ కూడా లోపలికి వెళ్ళి ఆ మహర్షిని సందర్శించుకుని బయటకు రావచ్చు. ఒక 5గురిని 10 మందిని ట్రిప్కు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు సందర్శించుకుని బయటకు వచ్చాక మళ్ళీ వేరే వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఇక్కడనే వ్యాస మహర్షి గుహ ఒకటి ఉంటుంది. ఎక్కువగా విద్యార్థులు ముఖ్యంగా ఈ చదువులు బాగా రావాలని కోరికలున్న విద్యార్థులు ఎక్కువగా వారి తల్లిదండ్రులతోటి ఈ జ్ఞాన సరస్వతి ఆలయానికి సందర్శిస్తూ ఉంటారు.
ఆలయం బాసర. ఈ గుడికి దగ్గరలోనే అందరి సామాజిక వర్గాలకు సంబంధించిన సత్రవులు ఉన్నాయి. ఉదయం 11 గంటల లోపల మనం ఎంతమంది భోజనానికి వస్తామో వాళ్ళకి తెలియజేస్తే 12:30 కాడి నుంచి 3 గంటల వరకు ఉచితంగా భోజనాలు అరేంజ్ చేస్తారు. ఎలాంటి డబ్బులు తీసుకోరు. కాకపోతే మనం ఉదయం 10-10:30 లోపల చెప్పాలి ఎంతమంది అనేది. తర్వాత వెళ్ళి మనం 3 గంటల లోపల భోజనం చేయొచ్చు. సకల విద్యార్థులకు చదువులను ప్రబోధించే జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం బాసర.